ఆర్గనైజ్గా లేదు, సిస్టమేటిక్గా లేదు. అంటే మన ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు నేను నా చెయ్యి మూవ్ చేయాలి అని మూవ్ చేయడం ఒకటి, అది మూవ్ అయ్యాక నెక్స్ట్ ఎట్ మూవ్మెంట్లో నాకేది లేకపోతే దాన్ని ర్యాండమ్ మూవ్మెంట్ లాగా అంటారు కదా, అలా ర్యాండమ్గా జరుగుతుంది. సో బట్ దాన్ని ఇంకా ఆర్గనైజ్ చేస్తే మనం అంత క్లియర్గా ఉంటాం ఇన్సైడ్ ఆల్సో. అండ్ మనం బయట చేసే బిహేవియర్ వర్క్ కూడా అంత క్లియర్గా కన్సిస్టెంట్గా డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ ఏదో నడుస్తుంటుంది, అప్పుడు బయట నుంచి ఏదో ఒక ఇన్పుట్ వస్తున్నా ఏం చేస్తున్నా మనకి తెలియదు. అదే ఆర్గనైజ్ ఉంటుంది చేయమాట. స్టెప్ 1 థాట్ని అబ్జర్వ్ చేయండి. స్టెప్స్ కూడా ఏంటంటే 1 2 3 4 అని దాన్ని విడమర్చి చెప్తున్నాను కదా. సో ఆ స్టెప్స్ కూడా ఒక వన్ సార్ట్ ఆఫ్ ఫార్ములేషన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టుకున్నారు తప్ప దాంట్లో వేరే సైంటిఫిక్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ చెప్తాను, వాటర్ వాటర్ తాగాలి. సో ఇలా ఓపెన్ చేద్దాము, ఇలాగా దీన్ని స్టెప్ వారీగా దీన్ని విడగొట్టండి. అంటే 3 ముక్కలుగా చెప్పొచ్చు, 3 స్టెప్స్ చెప్పొచ్చు, 7 స్టెప్స్ చెప్పొచ్చు, 10 స్టెప్స్ చెప్పొచ్చు, ఎన్ని స్టెప్స్ అయినా చెప్పొచ్చు. స్లోగా ఉంటాయి. వాయిస్ వినిపిస్తున్నాను. సో ఎన్ని స్టెప్స్ ఇప్పుడు ఫస్ట్ చెయ్యి బాటిల్ దగ్గరికి వెళ్ళింది, బాటిల్ని పట్టుకుంది, వాటిని లేపాను, ఇంకో చెయ్యి ఒక దగ్గరికి వెళ్ళింది, దాన్ని తిప్పాను, మళ్ళీ చెయ్యికి వచ్చింది, బాటిల్ పైకి లేపాము, వాటర్ నోట్లోకి వచ్చింది. ఇలా స్టెప్స్గా ఇలా అన్ని లాగా రాయొచ్చు. దాని గురించి పోయేది రాయొచ్చు, కథలు రాయొచ్చు, స్టోరీకి రాయొచ్చు, ఇంకెట్టిన రాయొచ్చు దాన్ని. సో విషయం ఏంటంటే వాటర్ తాగమనేది. అది తాగగలిగితే చాలా. ఈ స్టెప్ 1 స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ 2 ఫస్ట్ అలా అలా ఎసెన్స్ని అర్థం చేసుకుంటూ దాన్ని మనం సూట్ అయ్యే విధంగా చేసుకోవాలి. సో కాబట్టి ఈ స్టెప్స్ లాగా అసలు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్ పర్పస్ కోసం, ఎక్స్ప్లెయిన్ చేసే పర్పస్ కోసం, అప్పుడు కమ్యూనికేట్ చేయడం కోసం రాసిన ఒక పద్ధతి అంతే తప్ప ఇలానే 7 ఉండాలి 6 ఉండాలని కూడా ఏం లేదు. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నాను. స్టెప్ 1 నేను చేశాను, జస్ట్ అబ్జర్వ్ అవర్ థాట్స్. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 2. సో స్టెప్ 2 ఏమంటుంటే ఏదైతే మనకు ఇప్పుడు థాట్ ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, ఒక భావం ఏదైతే ఉందో అది న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఉందా లేదా. న్యాచురల్ యాక్సెప్టెన్స్ సహజ స్వీకరణ తీసుకుంటాను. సో లేకపోతే ఇప్పుడు నేను నిన్న ఏదో ఇష్యూ అనుకుంటాను, లేకపోతే రేపు ఇంకేదో పని ఉంటాను, ఇలానే జరుగుతుంది. పాస్ట్ అన్నా ఫ్యూచర్ అన్నా ఇంటి టెండెన్సీ ఎక్కువ అండి ఆలోచనలు. ప్రజెంట్ దాంట్లో ఏదో ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ పోస్ట్ మార్టం ముందు ఏదైనా చేసేది గురించి ఏదో ఆలోచిస్తుంది. ఆ ఆలోచన వెనకాల కూడా డిజైన్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక భావం ఉంటుంది. సో దాన్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే ఆ భావం, ఆ కోరిక, ఆ ఆలోచన మనకి సహజ స్వీకృతి ఉందా లేదా, సహజంగా మనకి యాక్సెప్టబుల్లా కాదా. లెట్స్ ఒక ఇష్యూ అంటే ఆ ఇష్యూ సంబంధించిన ఆలోచన ఏం నడుస్తుందంటే లెట్స్ ఈ పర్టికులర్ పర్సన్ అసలు ఎందుకు ఇలా ఉన్నాడు, ఇంత బ్యాడ్ అంత బ్యాడ్ అని ఆలోచన నడుస్తుంది అనుకోండి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దట్ పర్సన్. ఆ పర్సన్ పట్ల సహజమైన భావన ఏంటి అంటే వాళ్ళకి ఎవరు పట్ల ఉంటారు, విశ్వాస భావంతో ఉండడం, సమాన భావంతో ఉండడం, వాళ్ళు రిలేటెడ్ పర్సన్ లాగా ఫీల్ అవ్వడం, అది మనకి సహజంగా యాక్సెప్టబుల్. అది లేదు అంటే అది మనకి సహజంగా యాక్సెప్టబుల్ కాదు. అది ఏదైతే ఇప్పుడు నా ప్రస్తుతం నాలో భావం ఆలోచన ఉందో అది యాక్సెప్టబులా కాదా అని ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్నట్టేమో ఓన్లీ ఆలోచన చూడమన్నాం, ఇప్పుడేమో ఇది నాకు న్యాచురల్లీ యాక్సెప్టబులా కాగలుగుతాం చూడండి. అండ్ నెక్స్ట్ టైం మనం థాట్ వల్ల ప్రస్తుతం ఈ థాట్ ప్రస్తుతం ఉన్న స్థితి ఏదైతే ఉందా, నేను కంఫర్టబుల్ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అండ్ ఇది ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఒకసారి ఆ సిచ్యువేషన్ హ్యాపీగా ఉంది, కంఫర్టబుల్ అంటే వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ దట్, వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ అలా ఉండడమే ఇష్టపడతాం. సో న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఉంటే మనం కంఫర్టబుల్గా ఉంటాం, పోతే కంఫర్టబుల్గా ఉంటాం. 1 ఆలోచన చూద్దాం. స్టెప్ 2 ఇది న్యాచురల్లీ యాక్సెప్టబుల్గా కాదా నాకు అని చెప్పడం. స్టెప్ 3 నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా,
హ్యాపీగా ఉంటాను అదే థాట్ వల్ల అది ఇప్పుడున్న ఫీలింగ్ వల్ల నేను హ్యాపీగా ఉంటాను స్టెప్ ఇంతవరకు ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం సో దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దమ్ ఇది మోర్ got to do with practicing it. So take about 10 minutes. నిన్నట్లాగానే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవడం, క్లోజ్ యువర్ ఐస్ and then pay attention to your thoughts. మన థాట్స్ పట్ల మనం అబ్జర్వ్ చేయడం, మన థాట్స్ మనం అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు ఏ థాట్ నడుస్తుంది, ఆ థాట్ నాకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ థాట్. ఆ థాట్ ఏదో డీటెయిల్స్ ఉంటాయి, సపోజ్ నెక్స్ట్ ఊరే లెవెల్ మీద ట్రైన్ వెళ్తామా, ఫస్ట్ వెళ్తామా, అలా ఇలా ఏదో ఉంటుంది. కానీ ఆ థాట్ ఇంకా మనకు మూలం ఉండేది. అంటే కంఫర్ట్ గురించి చూస్తున్నామా, మనీ గురించి చూస్తున్నామా, ఇంకో కలిసి వెళ్తాం కంపెనీ మీద, అంటే రిలేషన్షిప్ అలా కూడా ఉంటుంటుంది. సో దానికి వెనకాల ఈ థాట్ వెనకాల డిజైర్ అండ్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కూడా అది థాట్ మనకి థాట్ని చూడడం కూడా కష్టం ఉంటుంది. కొంతమందికి ఏమో థాట్ని చూడగలుగుతాం, కానీ దాని పైన ఏదైతే డిజైర్ అది ఉందో, ఫీలింగ్ ఏదైతే ఉందో, దీనికంటే ఇంకా పైన దానికంటే ఇంకా సూక్ష్మమైనది ఫీలింగ్ అనేది ఉంటుంది. సో దాని చూడడం కొంచెం కష్టపడి, బట్ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. ఇది మొత్తానికి కరెక్ట్ కావాలంటే ఆ స్టెప్ 1 ఏదైతే ఉందో మిగతా స్టెప్స్ వస్తాయి. ఇంటికి వెళ్ళకండి, ఫస్ట్ అయితే అన్ని స్టెప్స్ ఎలా చేయాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ మనం ఇంటికి చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే స్టెప్ 1 స్టెప్ 1 చాలా రోజు ప్రాక్టీస్ చేయాలి. అండ్ దీని ఒకటి రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే ఆ స్టెప్ 1 లోపల ఉన్న ఆలోచనని మనం అనలైజ్ చేస్తున్నామా దాన్ని మారుస్తాం. ఫస్ట్ థింగ్ చేయాల్సిందంటే స్టెప్ 1. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ ఆలోచన అబ్జర్వ్ చేయడం, ఆలోచన వెనకాలన్న భావం, నాకు ప్రస్తుతం ఏ భావం ఉంది, ఏ కోరిక అబ్జర్వ్ చేయడం. ఇది న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కాదు, ఇది నా సహజంగా స్వీకృతం కాదు, అండ్ దీనివల్ల నేను హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నాను లేదా. అబ్జర్వ్ అండ్ ఆస్క్ దీస్ 2 questions. Is it acceptable? Am I not? ఇది ఏంటి క్వశ్చన్. స్టార్ట్ ప్రాక్టీస్ అండి. Can start 10 minutes. Observe your thoughts. Don't do anything else. ఆలోచనలు, కోరికలు, భావనలు అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఆలోచన మీరు అబ్జర్వ్ చేశాక ఫలానా ఆలోచన మన మీద ఉంది అని ఇచ్చాక జస్ట్ ఆస్క్ 2 questions. నేను అడ్వైస్ చేయండి, ఆలోచన నాకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్, ఆలోచన ఓకేనా, ఆలోచన నాకు ఎక్స్ప్రెస్ ప్రకారం ఉందా, దీంతో నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంది.
కాకుండా ఆలోచనలోనే మనం సరిపోతుంది. అలా కాకుండా అబ్జర్వ్ చేయండి ఆలోచన. చేయాలి అని స్టార్ట్ చేసి అబ్జర్వ్ చేయడం మర్చిపోయి వచ్చే బయట వాళ్ళు గుర్తొస్తున్నారు పర్స్పెక్టివ్ ఇంకా మాట్లాడి వేరే ప్రాక్టీసెస్ వల్ల మనం అటెన్షన్ ఉంటుంది. ఇవర్ మీకు చేస్తున్నారు వల్ల బ్రేక్ లేకపోతే చేంజ్ ఇస్తాం అన్నదో ఆలోచనలు దృష్టి పెట్టాను. వెనకాల కోరిక పాలవాళ్ళ ఇంటికి వచ్చి ఎంత బాగుంటుంది. మనకి ఇమాజినేషన్ ఉంటుంది న్యాచురల్ ఎక్సెప్టబుల్ కాకుండా జస్ట్ ఆస్క్ దీస్ టూ క్వశ్చన్స్. Just let your thoughts ourselves and the mind get acceptable after that from after the comfortable and people like that. Third grade and comfortable అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, అది also fine. But let's accept that it is uncomfortable and attempt to solve it అలా అనుకుంటున్నాను. Without observe it itself. Remind yourself, just remind yourself.
5 minutes, 10 minutes అని. Take some shades and look, 3 or 4 people. ఇప్పుడు అబ్జర్వ్ చేశాను కదా, అబ్జర్వ్ చేయగలరు కదా, క్వశ్చన్స్ ఇది యాక్సెప్టబుల్ కావాలని వెరిఫై చేయగలరు కదా, అది చూడగలుగుతారు. మ్యూట్ చేసి మైక్ తీసుకుంటారు, మ్యూట్లో చేసి people with us and go to the next. ఫీలింగ్ అనేటువంటి దాన్ని న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అన్న దాంట్లో కేటగిరీ చేయాల్సి వస్తుందా, లేకపోతే వచ్చినటువంటి ఫీలింగ్ ఎట్లా దానికి నేమింగ్ అనేటువంటిది మీనింగ్ యాక్సెప్టెన్స్ చేసేటప్పుడు దాన్ని కేటగిరీ చేయాలనేటువంటిది నాకు అనిపించింది. నాకు ఉన్నటువంటి ఫీలింగ్స్లో 30 ఫీలింగ్స్లో అనుభవం వాల్యూస్ పట్టిన లేదండి, దానికి నేమింగ్ కేటగిరీ అవసరం. Acceptable or kada, the feeling you have about somebody or some situation which ఉంటుంది అది యాక్సెప్టబుల్ గా ఉందా లేదా, ఎందుకంటే రైట్ ఫీలింగ్స్ యాక్సెప్టబుల్ గా ఉంటాయి కదా. ఏ ఫీలింగ్ అని నాకు తెలియాలి, అబ్జర్వ్ చేయాలని అనుకున్నప్పుడు అది సరస్వీకృతిగా చూడాలి అని అంటే నాకు ఉన్నటువంటి ఇంటర్ వాల్యూస్ ఏదో దాని కేటగిరీలో పెట్టిందేమో అని చెప్పాను. ఉంటుందండి, కానీ ఇప్పుడు వచ్చింది కాస్త ఇంటరెక్ట్ ఎనేబిలింగ్ వస్తుంది అంటే ఆ ఫీలింగ్ మనకి మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నాకు పేరు పెట్టి రాదు కదా. మనం ఫుడ్ తింటామని ఒకటేమో రుచిగా ఉందా లేదా అని చూద్దాం కదా, ఇంకోటి ఏమో పులుపు ఇంకా పులుపు దాని కాంబినేషన్ ఈ రేషియో ఏ కాంబినేషన్ అనేది చూడటం ఒకటి కదా. ఇంకా యాక్సెప్టబుల్గా కాదా, రుచిగా ఉందా లేదా, బాగుందా లేదా అనేటువంటి ఒకసారి ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా అంటారా? అంతే అంతే ఒకటే చేయమంటున్నాను ఇప్పుడు. ప్రాక్టీస్ ఎవరి వాళ్ళు చేస్తున్నారు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఒకసారి ఇది ఇలా చేశాను ఇలా అయింది అని చెప్తేనే అప్పుడు ఫర్దర్ మనం ఇప్పుడు మనం ఇప్పుడు చేసే సాధనలో ఉన్నదనుకోండి, కరెక్ట్లీ మీరు ఒక సాధన చేస్తున్నాం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక 20 నిమిషాలు కానీ, ఇది దానితో పాటు అంటే అది అయిన తర్వాత ఇది సాధన చేయాలంటే ఎలా మేము ప్లాన్ చేసుకోవచ్చు? నేను నిన్న చెప్పాను సేవర్స్. I mean, you can do it before also, after also, later in a separate time also, any time. And the thoughts and దాని behind ఉన్న emotions, feelings మనం అబ్జర్వ్ చేసినప్పుడు కంఫర్టబుల్ ఐఎమ్ హ్యాపీ కంఫర్టబుల్ అది అనలైజ్ చేసినప్పుడు అంటే టూ మచ్ ఆఫ్ ఎనర్జీ దానికి మనం ఇచ్చేస్తున్నాము అంటే ఇట్ మేకింగ్ మీ మోర్ uncomfortable with the process of analyzing the thoughts and finding the emotions behind those thoughts and checking whether it is comfortable, acceptable or not. అది అలా మనల్ని find one better doing now and it will take some energy and all, so we understand. Very natural and ఇప్పుడు ఇందాక చెప్పాను వాటర్ పంప్ ఇలా తాగి దాని ప్రతి ఒక్క స్టెప్ వాటర్ బాటిల్ ఇలా ఉంచాలని మాట్లాడుతున్నట్టు లాంటిదని. బట్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ దేర్ ఆర్ స్టెప్స్, ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఒక మూమెంట్లోనే అయిపోతుంది.
బాడీస్ ప్రాక్టీస్ చేశాక ఈ స్టెప్స్ అన్ని కూడా మర్జ్ అయిపోతాయి ప్రాక్టీసింగ్. మనము డ్రైవింగ్ నేర్చుకున్నాం ఫస్ట్ క్లచ్ తోటండి, తర్వాత చేంజ్ స్టెప్స్ లాగా చెప్తాను. దాని డ్రైవ్ చేసే మన పెట్టి కూడా తెలియదు ఎంత ఆటోమేటిక్ లాగా చేస్తుంటే అలా అయిపోతుంది ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మీరు లాస్ట్ 10 minutesలో థాట్స్ అప్రోచ్ చెప్పారు కదా, అండ్ కంఫర్టబుల్గా లేదా యాక్సెప్టబుల్ కాదా అని అనాలిసిస్ చేయగలిగారు. 10 minutes. Good morning, sir. In comfortable with thoughts, observers analysis. Nice. It's the biggest thing. That is to see మనలో సెల్ఫ్లో పలానా జరుగుతుంది అని నేచర్ యాక్సెప్టబుల్ అని డైరెక్ట్గా చూద్దాం. డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్. Will continue. So, comfortable ఉండాలి అని ఫస్ట్ 1 to 3 steps ఉంటారు. దాని తర్వాత అనాలిసిస్ కంటిన్యూషన్. దాని తర్వాత ఇంకా మళ్ళీ మనం ఆప్షన్స్ థాట్స్ క్వశ్చన్ థాట్స్ దాని రిజల్ట్స్ దీన్ని ఎవరు డిసైడ్ చేశారు? థాట్ పొందాలని కానీ మనలో ఉండాలని కానీ డిసైడ్ అవుతారు. డిసైడ్ చేస్తారు. ఫర్దర్ ఏంటంటే ఈ డెసిషన్కి ఆధారం ఏంటి, దేని ఆధారం లేదు ఈ ఆలోచన నేను చేస్తున్నాను. అది అసంప్షన్ బేస్డ్ అంటే నాకున్న కండిషనింగ్ నేను కొన్ని విషయాలు కొన్ని విషయాలు కొన్ని ఫెయిల్ అయింది. ఇది తెలిసిందాక ఇది నా అనుభవంలోకి వచ్చేదాకా అప్పటిదాకా మనకి నమ్మకం కొంతమంది ఉంటారని కొంతమంది అన్ని నమ్మకాలు అందరికి ఎప్పుడు ఏ మార్గం లేదు ఎవరైనా నాకు చెప్తున్నట్టే నేను నా పేరు కొన్ని విషయాలు డైరెక్ట్ చేస్తాను, మిగతా విషయాలన్నీ ఏం చూడగలుగుతాము దాన్ని ట్రై చేస్తున్నాము. అది ఎస్ లాజికల్లీ తీసుకెళ్ళి లైక్ పేషెంట్ ఉంది తీసుకుంటే పెట్టాను. సో లెట్ మీ ఈ స్టెప్స్ అయితే నేను చూడలేదు, అది అంటే ఫెయిల్ చేయాలి. సో అలానే ఇప్పుడు ఏదో ఒకటి మనలో ఉంటుంది, సటన్ కండిషనింగ్ కానీ సటన్ ఉంది, దాని ఆధారంగా చేస్తున్నాం. సో ఈ ఆధారం ఏంటి, ఆన్ వాట్ బేసిస్ అండ్ మేకింగ్ డెసిషన్ టు థింక్ అబౌట్ సంథింగ్ ఆర్ హ్యావ్ సర్టెన్ థింకింగ్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ and who is deciding that? That who is deciding by the external situation decide చేస్తున్నా నేనే డిసైడ్ చేస్తున్నా. ఒక థాట్ వచ్చింది అంటే అది బయట సిచ్యువేషన్ బట్టి వచ్చిందా, బయట ఉన్న ప్రవర్తన బట్టి వచ్చిందా, ట్రిగ్గర్ యాజ్ అ ట్రిగ్గర్ అయినా నేనే ఇది ఆలోచించాలి అనే నిర్ణయం నేను తీసుకున్నాను. అంటే ఆధారం నేను నిర్ణయం తీసుకుంటే ఆధారం అది స్టెప్ 4 and 5. సో ఈ 4 and 5 యాక్చువల్గా బ్రేక్ త్రూ. సో ఫస్ట్ నాలో ఆలోచన ఉంది అని తెలియడం ఫస్ట్ పాయింట్. తెలియదు ఆధారం ఇన్ఫర్మేషన్ బట్ నా ఆలోచన ఉందని నేనే చూశాను. ఏదో ఒకటి చెప్పడం కాదు. ఒకసారి నేను చూశాక ఇంకా అది ఏదో చెప్పారు కాబట్టి స్టార్ట్ చేసింది. ఒకసారి నేను డైరెక్ట్ చూశాక ఏదో ఆలోచన ఉన్నాయా లేవా అనే కన్ఫ్యూషన్ లేదు. బికాస్ వీ సీన్ ఇట్ ఆల్రెడీ. ఇంకా ఎంతమంది ఏం చెప్పినా అది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈ ఆలోచనలు కొన్నిసార్లు యాక్సెప్టబుల్ ఉంటాయి, యాక్సెప్టబుల్ ఉండవు అనే విషయంలో డైరెక్ట్ మనం చూసి మనం ఎక్స్పీరియన్స్ చేశాక కూడా ఇంకా కాన్ఫిడెన్స్. దాని తర్వాత నేను కంఫర్టబుల్ అసలు ఒక మినిట్లో నెక్స్ట్ మినిట్లో ప్రతి మూమెంట్లో నేను కంఫర్టబుల్ ఉన్నానా లేదా అనేది ఇది పూర్తిగా నా ఆలోచనకు సంబంధించిన విషయము, నాలో ఉన్న భావానికి సంబంధించిన విషయము అనేది అర్థమైనప్పుడు అది చాలా పెద్ద బ్రేక్ త్రూ. ఓహో అసలు నేను హ్యాపీగా ఉన్నానా హ్యాపీగా లేనా అని జస్ట్ మ్యాటర్ ఆఫ్ వాట్ ద కంటెంట్ ఆఫ్ అన్ ఇమాజినేషన్. ఏదే సంబంధించిన కాదు, బయట ఎంతసేపు బయట అది
బాడీకి సంబంధించిన విషయం, మన ఓన్ బాడీకి సంబంధించిన విషయం కానివ్వండి, బిహేవియర్ సంబంధించిన విషయం, బయట ఏవో ఒక సంఘటనలు జరిగినాయైనా కానివ్వండి, వల్ల ఇప్పుడు నాలో డిఫరెంట్ ఇమాజినేషన్, డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి. సో స్టెప్ 4 ఈజ్ డిసైడింగ్, అంటే బయట జరుగుతున్న దాన్ని బట్టి మన ఆలోచన జరుగుతుంది. దెన్ ఇంకా నేను నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో అనేది బయట పరిస్థితులు డిసైడ్ చేస్తుంది, బయట వ్యక్తులే డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ 1 hour ఎలా ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ అరౌండ్ మీ సే బిహేవ్. దెన్ దెర్ ఇస్ నో గ్యారెంటీ, దెర్ ఇస్ నో ఫర్ కంటిన్యూస్ హ్యాబిట్. సో ఇది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నాలో నెక్స్ట్ థాట్ ఏం కావాలి అనేది నేను చేయట్లేదు, బయట నుంచి వస్తుంది చూసినప్పుడు అప్పుడు అది ఎలా ఉంటుంది అని మనకు అనిపించదు. అండ్ యూ టేక్ కంట్రోల్. ఫస్ట్ ఏమో నేను హ్యాపీగా ఉన్నా లేదా అనేది జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్ అరౌండ్ అప్ అండ్ డౌన్. అది ఫస్ట్ పాయింట్. సెల్ఫ్ రిలీవ్స్ us like okay, what went wrong, what happened from whatever the people are, situations are, and even me చేయాల్సిన పనులు జరిగిన చేస్తున్నాం. I can be in a comfortable situation because that is in my hands. Step 3. Step 4 చాలాసార్లు నాలో భావాలు బయట పరిస్థితుల వల్ల చేంజ్ అవుతుందని మనం చూడగలగాలి. ఈ ఆలోచనలు కూడా ఎందుకు నేషనల్ యాక్సెప్టబుల్ లేని వస్తున్నాయి అంటే సర్టన్ అజంప్షన్స్ ఉన్నాయని కూడా అర్థం. కొన్ని ప్రోగ్రామ్ ఒకలాగా నేను అవ్వాలి అనుకున్నాను, అలా అడుగుతుంది ఒక పర్ఫెక్ట్గా ప్రోగ్రాము అలా అయితే పర్ఫెక్ట్ అవుతుంది అని నాకు ఒక కండిషన్ ఉన్నాను. అలా కాకుండా ఇంకోలాగా అయింది అవుతుంది అనుకోండి, దెన్ ఐ కెన్ డిస్టర్బ్. సీ దాట్ అప్పుడు ఓహో నాకు మానేటప్పుడు ఈ కండిషన్ కానీ నాలో ఉంది అనేది నాకు అర్థం అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు 6 o'clock స్టార్ట్ అవ్వాలి, 2 నిమిషాలు స్టార్ట్ అయింది, టైం స్టార్ట్ అవుతుంది, 2 అయిపోయింది. ఇది ఓవర్ ఎలివేషన్ ఆఫ్ సడన్ ఆస్పెక్ట్. ఇప్పుడు నిన్న కూడా సడన్ ఆస్పెక్ట్ ఉంటుంది. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హ్యాస్ to subordinate to the self. My happiness of everyone, relationships, these are important. Time, punctuality, health, everything else has to subordinate to the happiness and relationship. అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుని ఇది ఇవ్వడానికి. సో మనకు అర్థమవుతుంది దేని ఆధారంగా చూస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సర్టెన్ కండిషనింగ్ ఉంది నాలో, రైట్ అండర్స్టాండింగ్ ఆధారంగా సర్టెన్ కండిషనింగ్ కదా, అజంప్షన్ అండర్స్టాండింగ్ దేని ఆధారంగా ప్రస్తుతం ఆలోచన నడుస్తుంది. కొన్నింటిని నేను నమ్మేశాను, కొన్నింటిని నేను ఫెయిత్ లాగా ఉన్నాను, దాని నడుస్తున్నాను. మనం చూడాలి ప్రస్తుతం నాలో నా సెల్ఫ్ దేని ఆధారంగా నేను ఇమాజినేషన్ అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ స్టెప్ 3, స్టెప్ 4 and step 5 are who is deciding what is going on inside me, on what basis that is this decision is taken. Again, so ఇది అర్థం చేసినప్పుడు ఏమైందంటే the outcome setting and చూసినప్పుడు అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ ఆ పీపుల్ డిసైడ్ చేస్తున్నారు అనుకుంటే. సో నేను కూడా షేర్ చేశాను, సో ఒక ఆలోచించిన జంప్ అవుతుంది. సో దట్ మీన్స్ వాట్ ఐఎమ్ నాట్ డిసైడింగ్ వాట్ ఐ షుడ్ బి థింకింగ్ నౌ, వాట్ ఐ షుడ్ బి థింకింగ్ ఆఫ్టర్ దిస్ అనదర్ థాట్. నేను డిసైడ్ చేయండి అదొక దెన్ ఏ థాట్ తర్వాత ఏ థాట్ రావాలని జరిగిన సంఘటన ఆధారంగా జరుగుతుంది. సో మనలో ఈ చేంజ్ కావాలన్నా ఏ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలన్నా సరైన విషయం గురించి కంటెంప్లేట్ చేయడం ద్వారానే జరుగుతుంది. ఆ కంటెంప్లేషన్ చేయడానికి నిర్ణయించుకోలేదు, కంటెంప్లేషన్ చేయాలి అంటే ఏం మనని అనమాట, దాని గురించి మళ్ళీ అఫర్మేషన్స్ వేసుకోవడం, దాని గురించి రైట్ థింకింగ్ ఉందా ఎస్టాబ్లిష్ అవ్వాలి. రైట్ అండర్స్టాండింగ్ రైట్ అండర్స్టాండింగ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సర్టెన్ రైట్ ప్రిన్సిపల్స్ కదా, ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ అని అండర్స్టాండింగ్ ఆఫ్ కోఎక్సిస్టెన్స్ అని. సో ఆ గురించి తీసుకొని నేను అర్థం చేసుకోవాలి అని సంకల్పించుకొని దాని మీద మన ఆలోచనలు, దాని మీద మన ఇమాజినేషన్ ఇన్వెస్ట్ చేయడం. దెన్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ దట్ ఐ హావ్ ఎ రైట్ థింకింగ్. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం మీద మనకున్న బెస్ట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అండ్ పవర్ అంటే మన ఇమాజినేషన్.
దాని గురించి ఆలోచించినప్పుడే బయట ఏదైనా పని కావాలన్నా సరే ఫస్ట్ మనం ఒక ఆలోచన చేస్తాం, ఇలా కార్లో వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి అని ఒక ఇమాజినేషన్ చేస్తాం. దాని దగ్గర మనం ప్లాన్ బయట ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలానే ఈ రైట్ అండర్స్టాండింగ్ నాలో దాదాపు అవ్వాలంటే మనం ఇమాజినేషన్ రైట్ అండర్స్టాండింగ్ గురించి ఆలోచన ఉంటుంది. అది కాకుండా వేరేం జరుగుతున్నాయి అంటే వాటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. ఒకటి, రెండు, అది ఇలా చేయాలి అనే కంక్లూజన్ క్లారిటీ మనకు ఎక్కువ లేకపోతే, సో దెన్ మా ఇమాజినేషన్లో వేరే వేరే జరుగుతుంటాయి. వెరీ వేరే రైట్ అండర్స్టాండింగ్ గురించి ప్రాబ్లం అయినప్పుడు మాత్రం కొంచెం అప్పుడు ఫోర్స్ఫుల్గా ఆలోచిస్తుంటున్నాం. మోర్ అండ్ మోర్ we invest ourselves in contemplating about principles and right principles and right thinking. అది జరుగుతుంది. అప్పుడు మనకి ఏమైతే అంటే మనలో అన్కంఫర్టబుల్ అనిపించినప్పుడు కానీ ఇది లేనప్పుడు కానీ అవతల వాళ్ళని బ్లేమ్ చేయకుండా, ఎవరిని కంప్లైంట్ చేయకుండా ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అనేది వస్తుంది స్థితి. అది కూడా జీవనంలో కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఇంట్లో పూర్తి రెస్పాన్సిబిలిటీ అంతా మనమే, ప్రాబ్లం అంతా బయట ఉన్నా పర్సనల్ ఉన్నాం సరే, బట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొత్తం మన మీద. యు ఆర్ మేడ్ మోర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మరి ఎవరైతే ప్రస్తుతం దీన్ని వినగలుగుతున్నారో అర్థం చేసుకుంటారో వాళ్ళకే బాధ్యత ఎక్కువ. సమయాన్ని ఇది మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో ఇంకా పెద్ద రోజు వస్తుంది మనకి, ఇంకా మనకి అండర్స్టాండింగ్ ఉంటా ఉంటాయి. వేరే వాళ్ళు తగ్గ దగ్గర ఆ బాధ్యత కూడా మనం తీసుకోవాల్సి వస్తుంటానంట. సో దేవుడికి ఎంత మోర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు వేరే వాళ్ళని కంప్లైంట్ చేయడం అనేది పోతుంది. రీచ్ స్టేట్ ఆఫ్ నో కంప్లైంట్స్ అండ్ అదర్స్. వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఈస్ డ్యూ టు మీ, ఇట్ ఈస్ మై చాయిస్. దెర్ ఈస్ ఎ చాయిస్ అనేది అర్థం. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై హ్యాపీనెస్. అదర్థం. అండ్ ఈ హ్యాపీనెస్ I need to now develop this right understanding. So the need for right understanding conclusion is correct. Step 1 to 5 is right. The first I'm just observing the thoughts. And then is it acceptable or not? Am I comfortable or not? And who is deciding this thought? And what basis this thought? 1 to 5 steps analysis చేస్తే conclusion ఏంటంటే is a need for right understanding. నేను హ్యాపీగా ఉండాలని అందరికీ అది need for it. Depends on what is going on in the self. What is going on in the self, as of now, somebody is deciding. No, I should decide. And then again, I should decide, but on what basis I decide? I should think that it on the right understanding base. Then only you can be stable. So, in the work, there is that. Then you make a shift of benefit. My imagination will more and more time I will be spending on understanding these principles, developing the right understanding. ఎంటైర్ వర్క్షాప్ ద్వారా మనం నీడ్ ఫర్ రైట్ అండర్స్టాండింగ్ గుర్తించి దాన్ని కల్టివేట్ చేసుకోవడానికి మనం ప్రాక్టీస్ అయినతో దాన్ని కల్టివేట్ చేసుకుని ప్రాక్టీస్ అన్నట్టు. కొన్ని యోగా ఏం చేయాలో తెలిసింది, ప్రతి రోజు యోగా చేస్తే హెల్తీగా ఉంటుంది, సంవత్సరం చేసిన హెల్తీగా ఉంటుంది, ప్రతి రోజు చేయడం. అది చేయాల్సింది ఏంటి అంటే అగైన్ పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ అండ్ డైరెక్ట్లీ ఫోకస్ ఆన్ దట్. Maybe one more important for the 10 minutes మనం చేయగలము. 10 minutes. Again you do this remaining steps also. Again observe చేయడం, acceptable అంటారా, మీకు కంఫర్టబుల్ ఉంటుందా లేదా, and who is deciding this thought, what basis. ఇప్పుడు ఇంకా రెండు ఐడెంటిటీ ఇంతకు కాకుండా ఎవరు డిసైడ్ చేస్తున్నారు దాని ఆధారంగా 2 questions కూడా
ఉన్న ఆలోచనని గమనించడం, అవి మనకి సహజ సుదృఢంగా ఉన్నాయని తెలుసుకుంటున్నాం. ఎవరైనా సంతోషంగా ఉన్నామో లేదా వాటి observe and analyze. Let's see them from other thought patterns. That's fun.
ఇబ్బంది ఉన్నాయి ప్రాసెస్ ఆఫ్టర్ అనాలిసిస్ జస్ట్ గో బ్యాక్ టు స్టెప్ 1 జస్ట్ అబ్జర్వ్ కన్ఫ్యూజన్ ఉంది ఈ స్టెప్ ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి దానికి ఏదైనా జస్ట్ గో బ్యాక్ టు ఫస్ట్ స్టెప్ first step and just do the observation. In 5 steps practice చేస్తాను ఆలోచనలు భావాన్ని అబ్జర్వ్ చేయడం యాక్సెప్టబుల్ కాదా ఏదైనా చూసాం అది ఈ ఆలోచనతో నేను కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నాను అనుకుంటాం సో ఇది ఆలోచించాలి ఈ భావనలో ఉండాలి ఎవరు నిర్ణయిస్తున్నారు సో దేని ఆధారంగా ఇది నిర్ణయం స్టెప్స్ మనం అబ్జర్వ్ చేస్తాం సరిగ్గా అబ్జర్వ్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఐస్ అది ప్రిఫర్ డిఫరెంట్ పీపుల్ షేర్ చేస్తే మీ అబ్జర్వేషన్ Sir, actually, I mean, self-considered రావడం అనిపిస్తుంది ఎందుకంటే నేను థాట్స్ ఆలోచించినప్పుడు న్యాచురల్ కాకుండా నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వాటి కోసం వస్తే ఆలోచిస్తే బట్ ఐ మీన్ మీరు అన్న స్టెప్ రైట్ సెల్ఫ్ అబ్జర్వ్ కాకుండా సెల్ఫ్ అబ్జర్వ్ చేసినట్టు ఉంది అంటే సెల్ఫ్ ఫోర్స్ఫుల్ అంటే మై థాట్స్ ఆర్ ఆల్ లైక్ వాట్ టు డూ నెక్స్ట్ రైట్ ఐ మీన్ విత్ ఫ్యామిలీ విత్ వర్క్ అలాగే వస్తుంది తప్పితే నేను దాన్ని అంటే అది ఎందుకో ఫోర్స్ఫుల్గా థాట్ వస్తుందా లేదంటే న్యాచురల్గా వస్తుందని నాకు డిస్టింగ్విష్ చేయలేకపోతాను యాక్చువల్లీ సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ రియలీ డూయింగ్ ద రైట్ దాంట్లో అవే ఉంటాయి నెక్స్ట్ ఇమీడియట్ పనులు ఓకే సింపుల్ ఇమీడియట్ ఏం చేసేదండి ఏముంది అని వాటి గురించి థాట్స్ ఉంటాయి సో దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఆ థాట్స్లో కూడా ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా ఇలా చేయాలా అలా చేయాలి అనే రెండు ఆపోజిట్ ఆప్షన్స్ రెండు ఆపోజిట్ కానీ రెండు డిఫికల్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటట్టు ఏమైనా అనాలిసిస్ నడుస్తుందా మనకు కంఫర్టబుల్ లేదు మన క్లారిటీ ఉందా లేదా దాని ఇంకా థింకింగ్ కూడా ఉంటుంది వాటి వెనకాల థింకింగ్ కూడా అబ్జర్వ్ చేస్తే ఆ పని ఈ విధంగా అవ్వాలా ఆ విధంగా అవ్వాలా ఆ పని ఎందుకు ఆ విధంగా అవ్వాలి అనే మూడానికి కొంచెం వెళ్తే ఎట్లంటే దాని వెనకాల కూడా ఒక థింకింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ జస్ట్ థింకింగ్ ఆఫీస్కి వెళ్ళాలి టైం
ఆలోచన నడుస్తున్నాయి. ఇంకా ఇంకా డీప్ వెళ్తే నేను వెళ్తాను ఆల్రెడీ ఒక మూవీ లాగా కంప్లీట్ చేస్తున్నాను. వెళ్తాను వెళ్ళగానే ఒకరు ఉంటారు అక్కడ, వాళ్ళు మనకి కొన్ని చెప్తారు. అండ్ దెన్ నోటీస్ దట్ ఏమంటారు ఇలా సపోర్ట్ అలాంటి ఆలోచన నడుస్తున్నట్టు. సో అప్పుడు మనకు అర్థమవుతుంటుందండి, ఓ ఐఎమ్ లుకింగ్ ఫర్ సంబడి నోటీసింగ్ వ్యాలిడేషన్ అనేది అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక వ్యాలిడేషన్ వేరే వ్యాలిడేట్ చేయాలి, కానాలి అనే కోరిక ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ కోరిక యాక్సెప్టబుల్ అయినా కాదా, దీనివల్ల కంఫర్టబుల్ ఉంటుందా లేదా, ఈ కోరిక ఎవరిని చేస్తున్నారంటే మనకే తెలియకుండా మనలో నేను చెప్పిన ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. నాలో ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి అనేది కోరిక ఉంది. ఇది ఎక్కడి నుంచి రైట్ అండర్స్టాండింగ్ మీద అర్థమవుతుంది ఇప్పుడు అనేది అర్థమవుతుంది. మనకు సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ కోరిక కనుక ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా మళ్ళీ అందులో కూడా మళ్ళీ నేను ఈ విధంగా చెప్తానా, ఆ విధంగా ఈ విధంగా బిహేవ్ చేస్తానా, సో దట్ నన్ను మంచిగా అనుకోవాలి. ఒక ఫంక్షన్కి వెళ్తున్నా అలాంటి ఆలోచనలు, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, అలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలా మాట్లాడాలా అనే ఆలోచనలు నడుస్తున్నాయి అనుకోండి. అది ఇమీడియట్ పని కదా ఏముంది ఆ థాట్తో అనుకున్నాం. ఆ థాట్ ఇంకా కూడా ఒక భావం నేను ఒక ఫోటో దాన్ని కూడా చూడగలిగితే అప్పుడు మనకు నాలో ఫలానా ఫలానా కండిషన్స్ ఉన్నాయి మార్చుకోవాల్సింది అనేది అర్థం. అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఆర్గనైజ్ అవ్వడం, స్లో డౌన్ అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎవరు డిసైడ్ చేస్తున్నారు అని నేను క్వశ్చన్ వేసినప్పుడు నేనే డిసైడ్ చేస్తున్నాను. నేను అనేది నాతో నేనే మాట్లాడుతున్నట్టు ఒక డైలాగ్ వస్తుంది. నేనే క్వశ్చన్ చేస్తున్నాను, నేనే సమాధానం చెప్తున్నాను. అండ్ వాట్ బేసిస్, ఏ ఆధారంతో ఈ డెసిషన్ తీసుకున్నాను బేసిక్లీ అంటే ఇది కంఫర్టబులా నాట్ కంఫర్టబులా, ఏ ఆధారంతో తీసుకున్నాను క్వశ్చన్ నేనే అడిగినప్పుడు వచ్చేసి ఒక రిఫరెన్స్ ఇస్తుంది. అంటే మన ప్రీవియస్ మెమరీస్ ఉంటాయి కదా, మనం చదివినో లేకపోతే మనం ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు చెప్పిన రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ నేను ఇది రీసెర్చ్ చేశాను అంటే సింపుల్గా ఇప్పుడు ఎలా అనుకోండి, మనంతో మంచిగా ఉండాలి ఎందుకు అని అడిగిన ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్, అండ్ అల్టిమేట్గా అది నీకే మంచిది అన్న ఫైనల్గా అంతా కనుక్కుంటే నీకు మంచిది అన్న ఒక ఫైనల్ కన్క్లూషన్కి అంటే కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఎందుకు, వాట్ బేసిస్ నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావు అంటే బికాస్ ఆఫ్ దట్ ప్రిఫరెన్స్ అండ్ బికాస్ ఇట్ ఈస్ గుడ్ విల్ టు యూ ఆర్ ఇట్స్ గుడ్ టు యూ అన్న డెసిషన్కి వస్తుంది. సో ఆ బేసిస్ చూడాలి అండ్ దేని ఆధారంగా డిసైడ్ చేసి చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు వేరే వాళ్ళు చెప్పిన మనం తీసుకోవాలి, మళ్ళీ దాన్ని వెరిఫై చేసి దట్ హ్యాస్ టు బికమ్ మైండ్. చెప్పారు నేను ఫాలో అవుతున్నాను, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఇన్పుట్స్ రావచ్చండి, రావాలి కూడా. ఇన్పుట్ షాప్ అయినా ఇన్పుట్, పేరెంట్స్ చెప్పిందైనా ఎవరో చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిందని ఇన్పుట్. బట్ అది నేను అర్థం చేసుకుని వెరిఫై చేసి అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ మైండ్ అంటే నా అది రైట్ అండ్ దాన్ని రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ప్రిన్సిపల్స్ దాని ఆధారంగా తీసుకుంటున్నాను లేదంటే ఇంపార్టెంట్. సో ఈ స్టెప్స్తోనే కన్క్లూజన్ అంటే ఇన్ ద సేమ్ ఫిట్ చేసాను ఇక్కడికి వెళ్తూ లైక్ నేను హ్యాపీగా ఉన్నానని కోరుగా నా సెల్ఫ్ సంబంధించిన విషయం. నథింగ్ గాట్ టు విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, నథింగ్ గాట్ టు విత్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్, నథింగ్ గాట్ టు విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ మై బాడీ ఆల్సో.
నేను ప్రస్తుతం నా సెల్ఫ్లో ఉన్న ఆప్షన్ ఎలాంటివి, నేను ఎలాంటి వ్యక్తిని, నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న దాంట్లో కూడా సంబంధం. Imagination is going on. I find a lot of dirt or unacceptable things in it. So we just observing, accepting that these are there. That itself gives me a lot of comfort. Maybe there are some things I am not able to accept that. Not having any reaction, but there are accept that. It's just more comfort. So being no image is the independent but then further analysis అక్కడే ఉంటుంది. అక్కడ వదిలేస్తే ఏంటంటే ఇలానే ఉంటూ ఒక ఇగ్నోరెన్స్ స్టేజ్ ఉంటుంది. అక్కడే ఉంటుంది. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఏంటి రైట్ అండర్స్టాండింగ్ ఆధారంగా అసంప్షన్స్ ఆధారంగా ఉంటుంది. సో అక్కడ నేను ఇలాంటి స్థితిలో కూడా కంఫర్టబుల్గా కంటిన్యూ అవ్వాలి. నీట్ ఫర్ రైట్ అండర్స్టాండింగ్, నాలో సరైన జ్ఞానం, సరైన అవగాహన, క్లారిటీ, కంప్లీట్గా విషయం చేసుకోవడం మనకి అవసరం ఉంది అనేది అర్థమవుతుంది. ఆ సెన్స్ వస్తుంది. కూడా చాలా మంది అడిగారు. సో ఇది చేసుకుంటాం బట్ వేరే పనులు పడి మర్చిపోతుంటారు. ఎందుకు అంటున్నాం అంటే ఆ పనులన్నీ ఇంపార్టెంట్ అని అర్థం. కానీ లైఫ్ సక్రమంగా అవ్వడానికి కానీ, మన అన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడానికి కానీ, మనం ఏదైతే సంకల్పించామో మనకి రావడానికి అలాంటి మంచి ఆలోచన రావట్లేదు. మనలో ఆలోచన రావాలి, కరెక్ట్ ప్లాన్ మనలో రావడానికి, డెసిషన్ తీసుకోవడం, కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగడం, దాంతో అవతల కరెక్ట్ కన్విన్స్ అవ్వగలము. వాళ్ళ సెల్ఫ్లో ఒక ఇంపాక్ట్ పడితే నథింగ్ లైఫ్ వస్తుందండి. అలా అవ్వాలి అంటే మనలో అది ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో క్లారిటీ. సో ఈ విషయం అర్థమైనప్పుడు ఇన్వెస్ట్ more ourselves in developing the right understanding. అది స్టెప్ 6 అన్నమాట. ఆ నీడ్ సెన్స్ అని ఇంకా రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ అనేది కావాలి అనే భావన కావాలి. అండ్ దెన్ లాస్ట్ స్టెప్ ఏంటి అని భావన వచ్చి దాని మీద ఫోకస్ చేస్తాం. 1 to 5 ఏమో ప్రస్తుతం ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడం, ఎనాలిసిస్ చేయడం, స్టెప్ 1 to స్టెప్ 5. అండ్ వాటిని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక నేను I'm assuming that every day half an hour, 1 hour అని అలా కాలం చేంజ్ ప్రాక్టీస్ ఇంకా పాస్ట్గా కంప్లీషన్ అవుతుంది. ఏమర్థం అవుతుందంటే నా హ్యాపీనెస్ నా చేతుల్లోనే ఉంది. దానికి కారణం నేనే డిసైడ్స్ అంటే నేను డిసైడ్ చేసుకుంటాను. ఏది ఆధారంగా డిసైడ్ చేసుకుంటే మేబీ కండిషనింగ్స్ అని అర్థమైపోతుంది. ఇప్పుడు దాన్ని రైట్ అండర్స్టాండింగ్ డాన్స్ అపాన్ వీఆర్ డిసైడింగ్ అన్న కండిషనింగ్. ఓకే, ఈ కండిషనింగ్ ప్లస్ సబ్స్టేషన్ కావాల్సిన ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్. ఇంకా చేయాల్సింది 6, 7 మిగులుతుంది. సో స్టెప్ 1, 6, 7 ఊరికి చెక్ చేయాల్సి ఉంటుంది కదా. ఇంకా ఎవరు డిసైడ్ చేస్తున్నాను, కంఫర్టబుల్ లేదా, ఏంటి నిర్ణయాలు ఒక 4 సార్లు చూసాక అర్థమైపోతుంది. నేను డిసైడ్ చేస్తాను, చాలా సార్లు నేను కండిషనింగ్ డిసైడ్ చేస్తాను. రోజులు బట్టి నేను హ్యాపీగా ఉంటాను లేదని అర్థమైంది. సో 2, 3, 4, 5 అవన్నీ కొలాప్స్ అయిపోతాయి స్టెప్స్. 1 is there, where I am aware that what is going on in you, and now I decide what is going on. I decide that right understanding, acceptable things are going on in me అనేది నేను ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఎంజాయ్ చేయకుండా దాంట్లో ఏముండాలో నేను డిసైడ్ చేస్తున్నాను. సో ఇమాజినేషన్ ఏదైతుందో దానికి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇమాజినేషన్ నేను నడిపిస్తున్నాను. ఐఎమ్ డిసైడింగ్ నడిపిస్తుంది. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇమీడియట్లీ కంటెంట్లో మీకు ఎక్కడైతే మీరు స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ రిలేషన్షిప్, some people can start with health, some people can start with something else. దీంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ మనం ఒకటిగా తీసుకొని దాని మీద మనకి ఒక కంటెంప్లేట్ చేసి దాని మీద మనం ఇమాజినేషన్ రన్ అవుతుంది. మళ్ళీ మనం ఇది రన్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటంటే మళ్ళీ స్టెప్ 1 ఏదైతున్నా అవేర్నెస్లో ఉండడం. అండ్ దాంట్లో ఏమర్థం అవుతుంది అంటే కరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే కూడా మనకు ప్రస్తుతం స్థాయి. అండ్ నా హ్యాపీనెస్ లెవెల్ అనేది ప్రపోర్షనల్ టు దాట్. నేను ఎంత హ్యాపీగా ఉంటాను అనేది నా అండర్స్టాండింగ్ యొక్క లెవెల్. నాట్ బికాస్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్, నాట్ బికాస్ ఆఫ్ having somebody as life partner who doesn't understand me, not because of having some office situation or business situation it's uncomfortable. అలా కాదు, ఇది నా అవగాహన స్థాయిని బట్టి ఆ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది అర్థం. అండ్ మోర్ అండ్ మోర్ 6 and 7 will be going on. Step 6 and step 7. Money focus on right understanding. I think from tomorrow morning we will do that practice. So step 1 to step 7. Critical discussion ఇవే. ఇప్పుడేమో డైరెక్ట్ మనం అబ్జర్వ్ చేసి
from my side, I think. So any questions can be asked. Thank you. నాకు ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే నా ఆలోచన పెట్టాలనుకుంటున్నానో దాని మీద ఒక క్లియర్ థాట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇంతమంది ఎంతసేపు చేసి చెప్తున్న డెడికేషన్గా కళ్ళు మూసుకొని ఆనందంగా ఉండాలన్నప్పుడు వచ్చే నేను కంఫర్ట్గా ఉండాలంటే ఈ నిమిషం నేను కళ్ళు తెస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరేమనుకుంటారో అని కళ్ళు మూసుకొని ఉండేవాడిని. ఇక్కడ నాకు కంఫర్ట్ లేదనుకున్నప్పుడు వెంటనే తీసుకుంటే మళ్ళీ ఆ స్టేజ్కి మళ్ళీ కళ్ళు మూసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళగలుగుతున్నాను అనే ఒక అవేర్నెస్ అనేది కనిపిస్తుంది. మైండ్లో అయితే ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ అనమాట. ఇది నాకు చాలా కంఫర్ట్గా ఉంది అనేది. సో అది నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. మైండ్లో వచ్చేసి ఫిల్ట్రేషన్ దేని మీద ఏమేమి వస్తున్నాయి, ఎక్కడ ఆపగలుగుతాము, క్వశ్చన్ని వస్తున్న థాట్స్లో ఇది అవసరం అవుతుందా అవసరం లేదా, దీని మీద నేను అటెన్షన్ పెట్టకూడదా, సో ఇప్పుడు అవసరమా లేదా, లేదు ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోగలుగుతున్నాను లేదా అనే ప్రాసెస్. వీటన్నింటిలోనూ ఫస్ట్ నన్ను నేను పెట్టుకుంటున్నాను. సో నేను ఎక్కడున్నాను, సో నాకు అర్థమవుతుందా, లేదు మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉన్నాను. మీరు చెప్పినట్టు ఒక సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను, లేదు తిరిగి మళ్ళీ ఇంతకు ముందులాగే నా మైండ్ని కన్ఫ్యూజ్ చేసుకోవడానికే ఆలోచిస్తున్నాను అనేది అయితే ఒక అవగాహన వచ్చింది. That awareness is sufficient. ఇంకా ఈ స్టెప్స్ ఏ సీక్వెన్స్ లో ఉన్నాను ఏం చేయాలి ఏంటని కూడా డోంట్ వరీ. జస్ట్ అండ్ ఇండికేషన్ కోసం చెప్పేది కదా. జస్ట్ బి అవేర్. స్టెప్ 1 ఐ విల్ బి అవేర్ అనేది మిగతాదంతా ఒక సహజంగా మీకే అయిపోతుంది. అందరికి ప్రతి ఒక్కరికి అర్థమైంది. దాని కేపబిలిటీ ఇస్ ది లెవెల్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. The matter అంటే స్టెప్స్ని బాదర్ అవ్వకలేదు. ఐ హ్యాడ్ దట్ ఐడియా. కానీ గోత్రో అయ్యాం కాబట్టి కెన్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్? అంటే ఇందాక తీసుకున్నట్టుగా ఆఫీస్కి వెళ్ళాలి, అది టైంకి వెళ్తే అవతల వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ అది వస్తుంది అన్న ఆ థాట్ నుంచి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ది 7 స్టెప్స్ హౌ ఇట్ ఈస్ వర్క్? స్టెప్ 1 నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేయగానే కాకుండా మన సెల్ఫ్లో చూసినప్పుడు అదొక మూవీ లాగా వెళ్తుంటుంది. పిక్చర్ చూసుకొని కనిపిస్తుంది. ఇలా బయలుదేరాను, ఇలా బండి మీద వస్తున్నాను, ఆటో మీద వెళ్తున్నాను, ఇలా కూడా కనిపిస్తున్నాను. ఇందాక చెప్తున్న ఎగ్జాంపుల్ వెళ్ళగానే అక్కడ ఫస్ట్ కలిసారు, తర్వాత పోటీ కలిసారు. అండ్ I చెప్పాను then they noticed that I came on time. ఇలా అనుకున్నాం. సో దాన్ని అదంతా ఒక కళలో సినిమా కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ జస్ట్ సీ బ్రదర్ ఏం చెప్తున్నాం కనిపించింది కదా. సో ఇమాజినేషన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నేను కంఫర్టబుల్ ఉందా లేదా అనేది చూసుకోవడం. లైక్ ఇది యాక్సెప్టబుల్ కదని చూసుకుని టైంకి వెళ్ళడం అనేది యాక్సెప్టబుల్. అంత బాగానే ఉంటుందా అనిపిస్తుంది. ఇంకా పైన యాక్సెప్ట్ చేస్తే మధ్యలో వాళ్ళని నోటీస్ చేశారు అనే ఆలోచనలో వచ్చింది. అదెందుకుందా అని నోటీస్ చేయాలి అని కోరిక ఉందనేది అర్థమైంది. అండ్ దెన్ యూఆర్ పుటింగ్ ఇంటూ ద టెస్ట్. ప్లీజ్ డిసైడింగ్ అంటే నేనే డిసైడ్ చేస్తున్నాను. నేను కోరిక ఇలా ఆలోచన అనేది నేనే డిసైడ్ చేస్తాను. అండ్ దేని బేసిస్ అంటే ఇక్కడ బేసిస్ ఏంటి అంటే మీరు నన్ను గుర్తించాలి అనే ఒక కోరిక ఆధారంగా నేను డిసైడ్ చేస్తాను. సో ఈ కోరిక అజంప్షన్ బేస్డ్ రైట్ అండర్స్టాండింగ్ బేస్డ్ అనుకుంటాను. సో చూస్తే ఇది నలుగురితో మంచిగా ఉండాలి, అందరి మన గురించి మంచిగా అనుకోవాలి అనేది ఒక అజంప్షన్. రైట్ అండర్స్టాండింగ్ ఏం చెప్తుంది? నలుగురి పట్ల మనలో రైట్ బాగుండాలి అని చెప్తుంది. వాళ్ళు మన గురించి మంచిగా అనుకోవడం, వాళ్ళ ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ రైట్ ఫీలింగ్ ఉంచుకోవాలి అని చెప్తుంది. నాట్ ట్రైంగ్ టు బి గుడ్ బట్ యాక్చువల్లీ బీ గుడ్. ఐ మీన్ నాట్ లుక్ గుడ్, నాట్ గెట్ పర్సీవ్డ్ యాజ్ గుడ్ బట్ బీ గుడ్ అని. అది రైట్ అండర్స్టాండింగ్ చెప్తుంది. And then I understand. అప్పుడు దాన్ని కరెక్షన్ అవుతుంది. లైక్ ఐ ట్రై టు అప్పుడు మన గోల్ కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఫర్ మీ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ ఈస్ టు గో ఆన్ టైమ్ ఆఫ్టర్ మోటివేటెడ్ బై సమ్ ఎక్స్టర్నల్ అప్రిషియేషన్ ఆర్ వాలిడేషన్. అది దెన్ యూ అకమ్. సో
అఫర్మేషన్స్ ఇలా నేను కరెక్ట్గా పనిచేయాలనుకుంటున్నాను, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అనేది చేస్తున్నాను. ఓకే సార్. సో ఐడెంటిఫై అయిన డిజైర్ కూడా ఉంది కదా, రైటింగ్ అది ఇట్సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ బ్రేక్ త్రూ అండ్ అచీవ్మెంట్. ఇది నాలో ఇలాంటి ఒక కోరిక ఉంది అని నేను చూడడం చూడాలనుకోండి. ఎందుకంటే వేరే ఎవరు మనకు చెప్పరు. అదర్ పీపుల్ సింపుల్ ఎవరు చెప్పరు. నేను మన ఓన్ ఆవిడ చెప్పారు. ఇన్ఫాక్ట్ అలా చెప్పే ఒక్క ఫ్రెండ్ ఉందన్న గిఫ్టెడ్. సో ఆయన చెప్పారు అది మనమే చూసుకోవాలి. చూసినప్పుడు అది చూసిన రోజులకి అది వీక్ అయిపోతుంది. ఇది సెకండ్ టైం మాకు ఇప్పుడు మాకు చూసి అండ్ నా కేసులో ఏంటంటే చూసిన ఇది అలా ఉందని నాకు అర్థమైంది. అండ్ దాని మీద నేను వర్క్ చేస్తాం మొదలు పెట్టా. మళ్ళీ ఇంకా చేసింది ఏంటంటే ఇప్పుడు ఇది సంభవం స్ట్రాంగ్ అవ్వకుండా దాని అప్పుడు అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డూ సంథింగ్, లెట్స్ సే trains or do something. I try to avoid that because the practice ఇంకా మనం strengthen అవ్వడం అవుతుంటాం. అదరికి నా గుర్తం మెప్పించుకోవాలని కోరిక ఉందిగా కాకుండా మెప్పించుకున్న ప్లేస్ మళ్ళీ వెళ్ళామంటే ఇంకా నేను పాస్ చేసుకోవాలి. ఏంటంటే నాకు జలుబు తుమ్ముడు వచ్చే టెండెన్సీ మరీ ఉంది. మళ్ళీ నేను చలికి వెళ్ళాను కదా, ఉన్నప్పుడు తీసుకోవాలి కవర్ తీసుకోవాలి. ఇది అలాంటిది. సో యూ టేక్ మోర్ ప్రికాషన్, బీ మోర్ కాన్షియస్. దాని ఒక వైరాగ్యం లాగా కూడా. సో ఇక్కడ థాట్ అబ్జర్వేషన్ ఒక్కటే సరిపోదు నెక్స్ట్ స్టెప్స్ కంటిన్యూ చేయడానికి. థాట్ బిహైండ్ డిజైర్ ఐడెంటిఫై చేస్తేనే స్టెప్ 2 నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఐ గాట్ స్టక్ దేర్. అంటే ఇందాక 10 minutes ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేను ఒక డైయింగ్ యాక్టివిటీ చేశాము. సో థాట్ వచ్చింది డైయింగ్ యాక్టివిటీ నిన్న చేశాము అని. సో అందులో న్యాచురల్లీ యాక్సెప్టబుల్ చూస్తే థాట్ దగ్గరే ఆగిపోయాను నేను. నాకు అది ప్రాపర్గా అర్థం కాదు. సో అక్కడ ఆగినప్పుడు యాక్సెప్టబుల్ అంటే ఆ యాక్టివిటీ ఫన్గా ఉంటుంది, అంత బాగుంది, సో యాక్సెప్టబుల్. ఐమ్ ఐ హ్యాపీ అంటే ఎస్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి నేను ఆ యాక్టివిటీలో ఆ థాట్ ఏదైతే రన్ అవుతుందో అందులో హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత స్టెప్ 4 డిసైడ్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏంటి డిసైడ్ చేశాను ఇందులో అనేది ఆగిపోయింది. సో వెన్ యూ ఐడెంటిఫై డిజైర్ అంటే ఇప్పుడు టైంకి వెళ్ళానా, వెళ్ళిన దగ్గర అప్రిషియేషన్ పక్క నుంచి రికగ్నైజ్ చేశానా అంటే ఇప్పుడు నా థాట్ని నేను అనలైజ్ చేసుకుంటే ఓకే బాగుంది అనేది రివీల్ చేసినప్పుడు అందరూ పొగిడినప్పుడు అది నాకు ప్రౌడ్నెస్ ఇచ్చిందా లేకపోతే నార్మల్గానే ఉన్నానా, ఆ డిజైర్ నా దగ్గర ఉండిందా లేదా అన్నది అక్కడ ఐడెంటిఫై చేసుకుంటే అక్కడ నుంచి అది యాక్సెప్టబులా హ్యాపీయా అన్నది కంటిన్యూ అవుతుంది. అంతే కదా సార్? ఇస్ దిస్ వాట్ కరెక్ట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ decision step దగ్గర I'm getting stuck right now. I'm not able to go beyond. It's right or wrong, I don't know, but అంతవరకే రీచ్ అవుతున్నాను. ఓటింగ్ ద డెసిషన్ ఉండలేకపోతున్నారా లేకపోతే ఈ థాట్ మనలో ఉండడానికి ఎవరు రీజన్ లైక్ దేని వల్ల ఈ థాట్ మనకి ఉంది? సో ఇంకొక థాట్ మనలో ఉంది కదండి. సో ఈ థాట్ అని హూ డిసైడెడ్? సో అదే ఇక్కడ సో దానికి చాలా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ రీజన్ నేను రీజన్ అనేది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను లేదా అనేది మరి ఎవరు దానికి బాధ్యత? ఈ కంక్లూజన్ మనలో డైరెక్ట్గా చూద్దాం.
not a logical conclusion, but if I can see that I am responsible for my thoughts, and the thoughts and feelings are what is making me happy, I am deciding my thought, and how can I blame anybody? I am responsible and I conclusion వస్తానంటే మనం దాన్ని చూసి don't complain further. One situation and take it out of complaint. I think that's an important. Not that respect when this one. So if the one observe case to that. So it's sadhana but inka fight. And the observe చేసే capability మనలో పెరుగుతుంది ఆ సామర్థ్యం పెరుగుతుంది సో ఆ కేపబిలిటీని ఇక్కడ చాలా రూపంలో ఫస్ట్ అయితే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు బట్టి అయితే దీనికి 3 షిఫ్ట్లను షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ అంటే 3 లెవెల్స్ దాటాల్సింది అన్నట్టుగా ఈ ఫస్ట్ థింగ్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు బట్టి నాకు బిగ్ డీల్ అనుకుంటున్నాను ఎవరైతే ఇంకా ఫిజికల్ ఫెసిలిటీస్ లైఫ్లో మోర్ ఇంపార్టెంట్ అనే లెవెల్లో ఉన్నట్టు ఫస్ట్ లెవెల్ అంటే చాలా విషయం దాని నుంచి ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ యానిమల్ కాన్షియస్నెస్ అనుకో ఆర్ బాడీ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది ఆర్ లైఫ్ ఫోకస్ సో ఇక్కడ క్వశ్చన్ అంటే పైన టైప్ వాట్ లెవెల్ యూ ఆర్ అండ్ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మై లివింగ్ ప్రస్తుతం వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మై లివింగ్ దేని ఫోకస్గా వాట్ ఈస్ ద సెంటర్ సో ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఎక్కువ మనీ సంపాదించాలి ఫెసిలిటీస్ బాగుంటుంది ఫెసిలిటీస్ ఏం సెంటర్ అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఏం చేసినా దానికి మూల కారణం టు ఎన్ష్యూర్ దట్ మోర్ మనీ కమ్స్ ఇన్ ఎన్ష్యూర్ దట్ మోర్ ఫెసిలిటీస్ కమ్ either it is for me or for my family but facilities is the main thing that we breathe to do everything in that way then that is the least form of living animal జంతు అంతే కదా చేసేది పొద్దుకు ఏం చేసినా సరే చేసేది దీనికోసం తినడం కోసం పడుకునే ప్లేస్ కోసం అండ్ నెక్స్ట్ ఏంటంటే బాడీకి మెయింటైన్ అనేది అది కూడా ఫెసిలిటీస్ నుంచి బాడీ ఫెసిలిటీస్ అంటే ఇంపార్టెంట్ బట్ బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కూడా దగ్గర వస్తుంది రైట్ అండ్ దాని తర్వాత ఏంటంటే మనకు సెల్ఫ్ బాడీ ఇంపాక్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏమిటంటే సో మనకు బాడీ ఉన్న టెన్షన్ ఎలా తెలిసి వస్తే పొలైట్గా చూసినప్పుడు కళ్ళు మూసుకున్నాం కళ్ళకి మనం బాడీకి కనిపించలేదు కానీ బాడీ మీద నాకు తెలుస్తుంది కదా అసలు ఏనా తెలిసేది తెలిసినాక బాడీ నుంచి ఒక సెన్సేషన్ సిగ్నల్స్ మన సెల్ఫ్లోకి వస్తున్నాయి దాని ద్వారా మాత్రమే ఆ సిగ్నల్స్ రాకపోతే మన బాడీ డిస్టెంట్ సో యూ అండర్స్టాండ్ దట్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ అబౌట్ ద సెన్సేషన్ ఆఫ్ ది అప్పుడు సూక్ష్మం నుంచి బాడీ నుంచి బాడీ యొక్క సెన్సేషన్ వెరీ చాలా ఫైన్ ఆస్పెక్ట్ ఇట్స్ జస్ట్ ఎ సిగ్నల్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ విజిబుల్ ఫిజికల్ థింగ్ మెటీరియల్ థింగ్ అంటారు సో మెటీరియల్ థింగ్ నాన్ మెటీరియల్కి వచ్చాను జస్ట్ సిగ్నల్స్ దగ్గర ఒక బాడీ నుంచి మనకు వస్తుంది సిగ్నలే అని అర్థం అవ్వడం సో అది చూడగలుగుతాం ఆ సెన్సేషన్ చూడగలం ఎక్సైజ్ 2 అని ఫస్ట్ ఏంటంటే చూడగలుగుతాం అండ్ దాని తర్వాత ఏంటంటే రిలేషన్షిప్ అంటే ఇంకా పైన ఫీలింగ్స్ చూడగలం సిగ్నల్స్ కూడా చూడగలుగుతాం ఎందుకంటే ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ వస్తుంది ఇలా ఉంటుంది చూడగలుగుతుంది తర్వాత నాలో ఆ ఫీలింగ్ చూడగలం ఆ ఫీలింగ్లో 2 పార్ట్స్ ఒకటి ఫీలింగ్స్ ఫ్రమ్ ద అదర్స్ వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నా మీద కోపం ఉంటున్నారు ఇలా అన్నట్టు అలా అనుకుంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే నా హ్యాపీనెస్ అనేది నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నాకు వాళ్ళు ఏ ఫీలింగ్ ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయిపోయింది లైక్ మై హస్బెండ్ ఈస్ బీయింగ్ విత్ మీ వైఫ్ ఈస్ బీయింగ్ విత్ మీ ఆర్ మై కొలీగ్స్ ఆర్ బీయింగ్ విత్ మీ దాని మీద ఇప్పుడు నేను చాలా డిపెండ్ అయి ఉన్నాను అన్నప్పుడు దట్ మీన్స్ మై లైఫ్ హార్డ్లీ డిపెండింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్ సో అక్కడి నుంచి ఇది బిగ్ షిఫ్ట్ యాక్చువల్ అక్కడి నుంచి నో మై లైఫ్ ఐ మూవ్ టు ద లెవెల్ ఆఫ్ వే ఐ పుట్ దిస్ ఆర్ ద ఫీలింగ్స్ విత్ ఇన్ మీ టువర్డ్స్ అదర్స్ అందరి పట్ల నాలో సరైన ఫీలింగ్ ఉన్నా లేదా ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఫీలింగ్ ఆఫ్ కేర్ అనేది ప్రతి ఒక్కరి పట్ల ఉందా లేదా అనేది మనం ఫోకస్ పెట్టామనుకుంటుంది అంటే ఇప్పుడు మనం సెల్ఫ్లో స్టెప్ 6 అండ్ స్టెప్ 7 అయితే రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్ మనలో డెవలప్ చేసుకోవడం ప్రతి ఒక్కరు అందులో ఉన్నాము అంటే 3A సెకండ్ షిఫ్ట్లోకి వచ్చాము ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ 3B నుంచి 6
వస్తున్నప్పుడు ఇదంతా ఎక్స్టర్నల్ టు వస్తుంది. బాడీ కానీ మెంటల్ ఫెసిలిటీస్ కానీ వేరే వాళ్ళు మన పట్ల ఏంటింగ్తో ఉన్నారని అదంతా బయట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. As we go up from 6 to 1, then we are given final observation table. అంటే సెల్ఫ్ ఈ కేపబిలిటీ వస్తుందండి, నాన్ రైట్ థింకింగ్. అండ్ దెన్ తర్వాత ఇది కూడా వేరే వాళ్ళ పట్ల అనుకుంటున్నాను, ఈవెన్ వేరే వాళ్ళకి కూడా కాకుండా నాలోనే అసలు ఏం ప్రీ కండిషనింగ్ ఉంది, నాలో కండిషనింగ్ ఏముంది, నాలో అజంప్షన్స్ ఏమి ఉన్నాయి, నాలో ప్రస్తుతం అజంప్షన్స్ అంటే కొన్నింటి రైట్ అని ఒప్పేసేసుకున్నాను పెట్టేసుకున్నాను మైండ్లో. అవి ఏంటి అసలు ప్రస్తుతం వాటిని తీసి ఒకసారి వెరిఫై చేయడం. అవి అందులో పెట్టుకున్నాయని రాంగ్ అనట్లేదు, అసలు ఏమున్నాయని ఒకసారి వెరిఫై చేసే వరకు అది అజంప్షన్ అంటే అనుకున్నాను. నాలో ప్రస్తుతం సంస్కారాలు, నా సంస్కారం ఎలా, అండ్ ఐ కీప్ అబ్జర్వింగ్ మై ఇమాజినేషన్, ఫీలింగ్, థాట్ అండ్ ఎక్స్పెక్టేషన్. దట్ నన్ను నేను దేంతో ఐడెంటిఫై అవుతున్నాను, నేను నా డబ్బుతోని అలా దాంతో ఐడెంటిఫై అనేది ఇంగ్లీష్ ఫామ్ అయితే నెక్స్ట్ బాగా సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నా ఇమాజినేషన్తో నా ఐడెంటిఫై అవుతున్నాను. అంటే ఈ ఇమాజినేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే నేను నిన్న చెప్పానండి, మన చిత్తని అవుటర్ ఆర్బిట్స్ ఆఫ్ ద సెల్ఫ్లో జరుగుతుంది. సెల్ఫ్ యొక్క లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఆత్మ, అవుటర్ మోస్ట్ లేయర్ మన ఈ అవుటర్ లేయర్స్లో జరుగుతున్న ఈ ఇమాజినేషన్ నేను సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ ఇమాజినేషన్ నేను అనుకుంటే కూడా దెన్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఇమాజినేషన్. After that, you identify yourself and you just be a pure observer. Tatastha sthiti and kuda that, and you just sit on the back of the window and river is flowing. You watch that. You don't disturb that flow. Pure and pure observer ga chestu untunte. Then in the observation edaithe vyasa petadino ఇంకా ఫైన్ అవుతుంది. అది ఎంత ఫైన్ అవుతుందంటే ఫైనల్లీ ఇది అన్నిటికంటే సుత్తి పెరుగుతుంది. స్పేస్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. స్పేస్లో హౌ త్రీ యూనిట్ మెటీరియల్ యూనిట్స్ కనెక్టెడ్ ఉన్నాయి అనేది చూడగలం. దట్ ఈస్ వాట్ ఇస్ ద హైయెస్ట్ గోల్ ఎంటైర్ ప్రాసెస్ చేస్తుంది. సో దీన్ని ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ ఎల్లో బ్లాక్ పడుతుంది ఇక్కడ వరకు, అంటే వేరే వాళ్ళు కూడా నన్ను సరిగ్గా నా పట్ల సరిగ్గా ఉండాలి అనే కోరిక ఉంటుంది కదా, అంతవరకు మనం హ్యాపీనెస్ బయట నుంచి కోరుకుంటున్నాం. ఎప్పుడైతే నాలోనే రైట్ ఫీలింగ్స్ ఉండడము, నా ఇమాజినేషన్, నా ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి అనే దాని మీద మనం కృషి చేయడము, మనం పూర్ అబ్జర్వర్ లాగా అవ్వడానికి కృషి చేస్తున్నాం, అప్పుడు విదిన్ అనే షిఫ్ట్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ సమ్ కాంటెక్స్ట్ ఇన్ వాట్ టైప్ సర్టల్ అనేది చూస్తాం ఆలోచించుకుంటారు. క్వశ్చన్స్ ఏమి మార్నింగ్ can